వెల్కమ్ టు అమ్మ వంట అండి. టుడేస్ రెసిపీ ఏంటంటే చింతకాయ పచ్చడి అండి. ఇది చింతకాయ పచ్చడి. ఇప్పుడు దొరికేటటువంటి చింతకాయలనమాట. ఇవి ఎండుమిర్చి, మెంతులు, ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ఆవాలు, ఇంగువ, ఒక చిన్న ముక్క బెల్లం ముక్క అండి. ఫస్ట్ ఈ 3 ఫ్రై చేసుకోవాలి. ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఆ మిక్స్చర్‌ని ఆ చింతకాయ పచ్చడికి కలపడమేనండి. సో, ఇవి మడతకాయలు అని మడత కాయలని చెప్పేసని అంటారండి ఇవి. ఇవి ఎట్లా ఉంటాయంటే స్పైస్ తక్కువ కానీ మంచి కలర్ అండ్ టేస్ట్ వస్తాయండి ఇవి. ఈ ఇవి తీసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ తీసుకోవాలి. కారము ఎక్కువగా ఉన్నాయి, తక్కువ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం బౌల్ నిండా యూజ్ చేసామని చెప్పి బౌల్ నిండా మనము తీసుకోనక్కర్లేదండి. మీ ఇంట్లో యూజ్ చేసేటటువంటి ఎండుమిర్చి కారాన్ని బట్టి కలుపుకోవాలి. వేడెక్కిందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ ఇందులో మెంతులు వేసుకోవాలి. నెక్స్ట్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొంచెం చిటపటమన్నాక అప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి పెరుగులోకి తిందాము అనుకునేటటువంటి వాళ్ళకైతే కనుకండి బెల్లం ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే చింతకాయ పచ్చడిలో ఇడ్లీలోకి నెక్స్ట్ పెరుగన్నం తినేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటుందండి. సో మెంతులు ఆవాలు కొంచెం వేడిపోయినాయి కదా, ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేయాలండి. చాలా టేస్టీగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది. సో ఇవి మనకి సీజన్లో వచ్చేటటువంటి చింతకాయలు అనమాట. పచ్చడి చింతకాయలు కాదు అవి. నార్మల్గా మనకి సంతలో దొరుకుతాయి కదా చిన్న చిన్న చింతకాయలు, అందువల్ల కొంచెం గ్రీన్గా ఉన్నాయండి. ఇదే ప్రాసెస్ మనం నిల్వ పచ్చడి చేసుకుంటాం కదా చింతకాయ పచ్చడి, దానికి కూడా మనం వాడుకోవచ్చు అనమాట. ఇందులో ఇంకొక టిప్ అండి, ఇక్కడ చింతకాయ పేస్ట్ చూపించాను కదా మీకు, అంటే వాటర్లో ఉడకపెట్టుకుని పప్పు కింద కూడా చేసుకోవచ్చు అండి. అంటే తాలింపు పెట్టేసుకుని అందులోనే ఈ మిక్చర్ వేసేసుకోవచ్చు అనమాట. మనం ఆ వీడియోలో చూపించాను చింతకాయ పప్పు అని. చింతకాయలు ఉడకపెట్టుకుని అందులోంచి జ్యూస్ తీయకుండా ఇప్పుడు ఇది ఆల్రెడీ పేస్ట్ అయిపోయింది కదా, దాన్ని కొంచెం వాటర్లో మగ్గించేసి దాన్ని పప్పులో కలిపేసుకోవచ్చండి. అలా కూడా చేసుకోవచ్చు. అది నిలవ పెట్టుకుంటాం కదండి చింతకాయ పచ్చడి, దానితోటి అనమాట. ఎండుమిర్చి, ఆవాలు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మెంతులు వేగించి పౌడర్ చేసుకున్నదండి. కొంచెం బెల్లం ముక్క ఇందులో వేసాము. ఇప్పుడు ఇందులో బాగా కలుపుకోవాలి. ఇవి బాగా ఇందులో ఈ కారము బాగా కలపాలండి. మన స్పూన్ తోటి అది కుదరదు. రోట్లో అయితే కనుక కుమ్ముకోవచ్చు. మనము చేతితో చేస్తున్నాం కదా, సో కాబట్టి మనము ఈ కారాన్ని మొత్తం ఈ పచ్చడికంతా కలిసే విధంగా కలుపుకోవాలి. లాస్ట్లో మరి కొంచెం ఆయిల్ వేసుకుని అందులో ఇంగువ పొడి ఉంది కదండి, ఆ ఇంగువ పొడి అందులో వేగించి అప్పుడు దీనిలో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని కొంచెంసేపు ఒక 1 మినిట్ అలాగా లిడ్ పెట్టేసామంటే ఆ ఇంగువ ఫ్లేవర్ అంతా చింతకాయ పచ్చడికి పడుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ టైం కూడా ఈ ఎంప్లాయీస్ వెళ్ళేవాళ్ళు బయట టిఫిన్స్ తినేదానికన్నా కూడా అండి ఇలాగా చింతకాయ పచ్చడి ఇలాంటివి కొన్ని ధనియాల పొడి, నువ్వు పొడి ఇలాంటివి మనం ప్రిజర్వ్ చేసుకుని పెట్టుకుంటే మార్నింగ్ వండుకునేటటువంటి రైస్లో కొంచెం కలుపుకోవచ్చండి. ఇప్పుడు ఇందాక ఆల్రెడీ చింతకాయ పచ్చడిలో సాల్ట్ ఉంటుందండి, కానీ ఇక్కడ కారం ఇవన్నీ యాడ్ చేస్తాం కదా, సో కాబట్టి ఇంకొంచెం సాల్ట్ మనకి వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఆయిల్ అంత మరగాలండి. మరిగిన దాంట్లో ఇంగువ వేసేయాలి. ఇంగువ పౌడర్ అనమాట అది. ఇదే పచ్చడికి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో ఆ మరిగిపోయే నూనెని ఇందాక కలుపుకున్నటువంటి పచ్చడిలో వేసుకోవాలి. ఇందాక వేగించినప్పుడు వాడినటువంటి నూనె కంటే ఇంకొంచెం ఎక్కువ వేసామండి ఇందులో. సో ఇలాగా ఇంగువ నూనె ఇందులో వేసేసుకోవాలండి. అలా అనమాట. అలా వేసేయడం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ వస్తుందండి, ఇంగువ పచ్చడికి పడుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. కంపల్సరీగా ట్రై చేసి కామెంట్ చేయండి.